ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొత్త సంవత్సరం అంతా మంచిగా జరగాలి. గత సంవత్సరంలో నీ పెళ్లి నాగవల్లి అక్క పెళ్లి అయ్యింది కదా, అప్పుడు మంచి జరిగినట్టే కదా. ఎక్కడా ఆ 2 పెళ్లిళ్ళు దౌర్జన్యంగా జరిగినవి. అక్కడ అన్నయ్య చూస్తున్నాడు. మీ అన్నయ్య చూస్తాడు కానీ ఏమీ చెయ్యడు. ఏం చెయ్యాలని? 2 చెంపలు వాయించాలని అడుగుతోంది, అంతే కదా? అది కాదయ్యా, వచ్చే సంవత్సరమైనా ఈ మామిడికాయతో పచ్చడి కాకుండా కొరుక్కు తినాలని ఉంది. ఇప్పుడు తినడానికి ఏమైంది? తినొచ్చు కదా. అబ్బా అలా కాదయ్యా, కొరుక్కు తినాలి అనే కోరిక పుట్టాలి. కోరిక లేకుండా మరి ఎందుకు అడిగావు? అన్నీ వివరంగా చెప్పాలి. కడుపులో కాయ పడితే ఇలా మామిడికాయలు చింతకాయలు తినాలి అనిపిస్తుంది. నీకు ఎప్పుడు అలాంటివి తప్ప వేరే ఆలోచనలు రావా? పాప బాబా వచ్చాక దృష్టి అంతా వాళ్ల మీదే ఉంటుంది. ఈ సంవత్సరం శ్రీవల్లి పెళ్లి, అమృతవల్లి పెళ్లి కూడా అయిపోతుంది. అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడెందుకు అవన్నీ మాట్లాడుతున్నారు? ఆడపిల్ల అన్నాక పెళ్లి అవ్వకుండా ఉంటుందా ఏంటి? వీర్రాజు బావతో నా పెళ్ళయిందని తెలిస్తే ఎంత గొడవ అవుతుందో ఏంటో. ఆ విషయం తెలియక ఏదేదో మాట్లాడేస్తున్నారు. అమృతక్క పెళ్లి, ఆ తర్వాత నా పెళ్లి. ముందు శ్రీవల్లి పెళ్లి అవ్వనివ్వవే. శ్రీవల్లి అక్క పెళ్లి కన్నా ముందే నా పెళ్లి అవుతుందేమో. అదేంటమ్మా అలా అన్నావు? అవునన్నయ్య, మనిషి పొట్టి పొడవు ఉన్నాడని చూడటం కాదు, చెల్లెలి మనసులో ఉన్నాడో లేదో చూడాలి. కరెక్ట్ గా చెప్పారండి. మీరెందుకు వచ్చారు? మనిషి అన్న తర్వాత మనసు, మమత, అనురాగం ఇవన్నీ ఉండాలి కదండి. మనిషిని మనిషి ప్రేమించాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అసలు మీరెందుకు వచ్చారు? మీరు మరోలా అనుకోకండి, నన్నెవరూ రమ్మని చెప్పలేదు. ఉగాది శుభాకాంక్షలు చెప్పి, అలాగే ఈ ఊరి సర్పంచ్ గారు కదా, మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చానండి. ఇప్పటి వరకు మంచి జరుగుతుంది అనుకున్నాం, మీరొస్తే అలా జరగదు. ఎందుకండి అలా అంటారు? మీరిలా మాటి మాటికి మా ఇంటికి వస్తుంటారు, మా అన్నయ్యకేమో నచ్చట్లేదు. నోటి మాట ఒక 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతానండి. అలాగే తాగడానికి కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి. తీసుకోండి. మీరు తొందరగా వెళ్ళిపోతే మంచిది. నిన్న రాత్రి మీరు మా ఇంటికి వచ్చారని తెలిస్తే మా అన్నయ్య చంపేస్తాడు. కొంపతీసి నేను రాత్రి ఇంటికి వచ్చినట్టు తెలిసిపోయిందా ఏంటి? ఇక్కడ నుండి తొందరగా ఎస్కేప్ అయిపోవాలి. గంగాధరం గారు, ఉగాది శుభాకాంక్షలండి. అమ్మా చెల్లమ్మ కుమదవల్లి, నీకు కూడా. మా అన్నయ్య చెల్లి అంటే బాగుంటుంది, మీరలా అనకండి. ఇద్దరం ఒకే తల్లికి పుట్టినా సరే అలా పిలిస్తే కన్ఫ్యూజ్ అయిపోతా. మీరు కరుణిస్తే సంవత్సరం అంతా మంచిగా జరుగుతుందని చెప్పారు, దానికోసమే వచ్చాను. ఏమైనా అర్జీ పెట్టుకోవడానికి వచ్చారా? ఈ ఊరు బాగుండడం కోసం సర్పంచ్గా మీరు ఏమైనా చేస్తారు. అలాగే నాకు కూడా మంచి చేయాలండి. డాక్టర్గా మీరందరికీ వైద్యం చేసి మంచి జరిగేలా చూడండి. అయితే ఇప్పుడప్పుడే మా విషయంలో నిర్ణయం తీసుకోను అంటారు. ఏ నిర్ణయం? ఏం లేదండి, వెళ్ళొస్తాను. నాకు అర్థమైంది. ఆ విషయం గురించి మాట్లాడేలా ఉంటే ఇక్కడికి రాకండి. క్షమించండి.
మ్. ఉగాది శుభాకాంక్షలు వదినా. నీకు కూడా వీర్రాజు. ఒక్క నిమిషం. ఇదిగో ఈ పర్స్ తీసుకో. ఎందుకు వదినా? త్వరలోనే నీకు ఉద్యోగం దొరికి నువ్వు తీసుకొచ్చే జీతంతో ఈ పర్స్ నిండిపోవాలి వీర్రాజు. అలాగే తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరికి ఇదే సంవత్సరం పెళ్ళైపోవాలని కూడా దీవించు నాగవల్లి. దొరకడం ఏంటమ్మా, దొరికింది, పెళ్లి కూడా అయిపోయింది. హ, ఏమ్మా నువ్వు దీవించకూడదా? అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందిరా, కానీ నాగవల్లి అన్నమాట నిజం అవుతుంది. ఎట్ట అవుతుంది? ఇదేమన్నా దేవత ఏంది? లేదంటే నాలుగు మీద మచ్చలేమైనా ఉండాయా? నోరేసుకుని పడిపోతుంది తప్ప నీ కోడలేం దేవత కాదమ్మా. ఈ రోజు ప్రత్యేకమైన రోజు. వదిన అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. మా అన్నయ్య ప్రతి సంవత్సరం బియ్యం, డబ్బులు, కాటుక అన్నీ ఇస్తూ కొత్త సంవత్సరం వచ్చేసింది, ఈ రోజు మేము అనుకున్నది కూడా అవుతుందని చెప్పేవాడు. ఆది భిక్షువాడిని ఏది కోరేదనే పాట ఉండదు, గుర్తుండదా? శ్రీ మహావిష్ణువు అయినా సరే పరిస్థితిని బట్టి అందరికీ మృష్టాన్న భోజనం పెట్టించాడంట. బూడిద రాసుకునే శివుడికి వరాలు ఇవ్వడం తప్ప శాప విమోచనం చేసుకునే అవకాశం లేదు కదా. ఎందుకంటే గంగాధరుడు పార్వతి మొగుడే కాని లక్ష్మీదేవికి చుట్టమే కదమ్మా నాగవల్లి. అయినా పర్లేదు మావయ్య, మా అన్నయ్య ఇచ్చిందే ఎక్కువ అనుకుంటాను. ఎక్కువేమిస్తాడు? బియ్యం అంటే ఓ 1/2 కిలో, డబ్బులంటే ఒక 10 రూపాయలు, కాటుకంటే ఒక 5 రూపాయలు, పాపిడి బిళ్ళ 2 రూపాయలదైనా వస్తుంది కదా. ఏదైనా సరే ఇచ్చే మనసు ఉండాలి. వీళ్ళకేం తెలుసమ్మా, ఆస్తులు ఉండడం కాదు, చేయి మంచిదై ఉండాలి. మరి మీ అన్న మీ వదినికి బిడ్డనివ్వబోతా ఉంటాడు కదా, దానికేమంటావు వీర్రాజు? పిల్లల్ని దేవుడివ్వాలి కానీ అనుకుంటే అవ్వదు. అది తెలిస్తే వీళ్ళిలా మాట్లాడరు వీర్రాజు. అట్టయితే కుంతిలాగా సూర్యుడిని చూసి కర్ణుని గన్నట్టు అలా గనకుండా మా అల్లుణ్ణి ఎందుకు చేసుకున్నట్టు? నేనేం మీ అల్లుణ్ణి పెళ్లి చేసుకోమని అడగలేదు, అతనే బలవంతంగా తాళి కట్టాడు. మీ అక్క శ్రీవల్లిని పెళ్ళంగా చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు దాపరించావని చెప్పినాళ్లే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.